పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లక్ష్మీనగర్లోని శ్రీనాథ్ జ్యువెలరీ తానాజీ జాదవ్ అనే వ్యక్తి దగ్గర చాలా మంది బంగారు ఆభరణాల కోసం డబ్బులు ఇచ్చారు. ఇదే క్రమంలో ఈ షాపు చాలా రోజుల నుండి తెరవకపోవడంతో బాధితులు ఫోన్ చేయగా తమ ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదని, గత 40 సంవత్సరాల నుండి ఈ షాపు ఉండటంతో అనమ్మకంతో మేము డబ్బులు ఇచ్చామని, ఇప్పుడు మా పరిస్థితి ఏంటని బాధితులు ఆవేదన చెందుతూ పెద్ద ఎత్తున షాప్ ముందు బైఠాయించారు. సుమారు 8 కోట్ల వరకు బాధితుల దగ్గర నుండి తీసుకున్నట్లు సమాచారం. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. శ్రీనాథ్ జ్యువెలర్లో 12 తులాల బంగారము చెక్కు రూపకంగా 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే మాకేం చెప్పారంటే, మేము ఆర్డర్ తీసుకున్న తర్వాత ఈరోజు ఇస్తా రేపు ఇస్తా అనుకుంటా 2 సంవత్సరాల నుండి తిప్పుకుంటున్నాడు ఆయన. ఎప్పుడు అడిగినా కానీ హార్ట్ ప్రాబ్లం వచ్చిందని, అడ్మిట్ అయినామని చెప్పేసి, మాకు ఆరోగ్యం బాగాలే అని, 4 రోజుల తర్వాత ఇస్తా రేపు ఇస్తా మాపిస్తా అంటూ మమ్మల్ని కాల వ్యాపారం చేస్తూ జాప్యం చేస్తూ ఈ రోజు వరకు మాకు ఇవ్వకుండా ఆపకుండా వచ్చింది. ఇక నాకు ఇచ్చిన డేట్ ప్రకారం 1వ తేదీ నాడు ఇస్తానన్నారు. 1 దాటిపోయింది, 2 దాటిపోయింది, ఇక 5వ తేదీ కూడా దాటిపోయింది అని చెప్పేసి ఈ రోజు నేను వచ్చినాను. బంగారం మరి ఇస్తారని చెప్పేసి వచ్చేసరికి బోర్డు తీసేసిర్రు. మొత్తానికి అతను పారిపోయిన విషయం అయితే తెలుస్తుంది. ఇక ఈ విషయంలో ఇక మరి మేము ఇక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాము. ఇక మరి పోలీసు వ్యవస్థ మాకేమన్నా సాయం చేస్తుందేమో, మరి మా డబ్బులు మాకు ఇప్పిస్తారని ఆశపడతాను. సంవత్సరం అవుతుంది. అదే ఇదే పైసలు తగ్గుతాయంటే 30,000 అయితే పైసలు తగ్గుతాయండి. 2,500 30,000 తగ్గుతాయంటే పైసలు ఇచ్చి సంవత్సరమా రేపు రా మాపురా అంటే మొన్న నాకు మిత్తికాయ చెప్పాలి. నేను ఇచ్చిన నాకేం బంగారం కాదు గింగారం కాదు ఏది కాదు. నేను మిత్తికాయ చెప్పాలి. నెలకు ముక్కు తిట్టాడు పిల్లగొట్టాడు. నాకు 10,000 1 లక్ష 30,000 ఇచ్చిండు. ఇంక 80,000 రావాలన్నా లక్ష రూపాయలు ఇచ్చిన చైన్ చేపిస్తాను. సంవత్సరం తండ్రిగా చేపిస్తాను నమ్మకం 40 ఏళ్ళ వాటి మాకు నమ్మకం అని ఇచ్చినాం. ఇక్కడికి ఇచ్చి ఇస్తాడా తెలియదు. ఇచ్చు లేదు, చెక్కులు ఇచ్చిండు. నేను ఇది పైసలు నమ్మకం లేదు కదా, చెక్కులు పెట్టుకోవాలని చెప్పి చెక్కులు ఇచ్చిండు. 30,000 రూపాయలు కట్టినా. 30,000 కట్టినా లొల్లి చేస్తే గ్యారెంటీ 16 నాడు ఇస్తాను సీటు రాసి ఇచ్చాను. వాళ్ళ కొడుకు హాస్పిటల్ నుంచి పెట్టి వీనికి వెళ్ళి వచ్చిండ దగ్గు కూడా రాసి 2 తులాల పుస్తకాలు 30,000 రూపాయలు కట్టినా.
అటు చేసిందే కొంచెం తిరిగింది తిరిగితే తరుగు పోతుంది అమ్మ 2 తులాలన్నర ఎత్తాను వాళ్ళు 30,000 తరుగుతాయి అన్న వాళ్ళు ఇచ్చిన సంవత్సరం 30,000 అటేమని 30,000